మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో జాతీయ దివ్యాంగుల క్రీడలను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకల్యం శరీరానికి మాత్రమే అన్నారు, మనసుకు కాదు అని ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే దివ్యాంగులు అద్భుత విజయాలను సాధించగలరని తెలిపారు. దివ్యాంగుల క్రీడల ప్రాముఖ్యత, స్ఫూర్తిదాయకమైన విజయాల గురించి కలెక్టర్ వారికి వివరించారు. జీవితంలో విద్య యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. జీవితంలో చదువు అత్యంత కీలకమైనది. చదువుతోనే మనం మంచి భవిష్యత్ను నిర్మించుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, యువజన సంక్షేమ శాఖ అధికారి కాసిం బేగ్, దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు సాయికుమార్, రవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు ఇద్దరు? మేడం నేను ఇప్పటికి ముగ్గురు రిజిస్ట్రేషన్ అయినారు మేడం. ముగ్గురు వచ్చినాక గేమ్ స్టార్ట్. రెడీనా? స్టార్ట్. ఓకే, స్టార్ట్. దివ్యాంగుల క్రీడా పోటీలకు ఆర్గనైజ్ చేస్తున్న మన DWO గారికి, DYSO గారికి, సోలార్ సొసైటీ ప్రెసిడెంట్ జుబేదా గారికి, దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు గారికి, రవి, సాయి కుమార్, అలానే ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొంటున్న అందరికీ కూడా, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వైకల్యం అన్నది మన శరీరానికే ఉంటుంది కానీ మనసుకైతే ఉండదు. దృఢ నిశ్చయంతో ఏదైనా మనం అనుకుంటే తప్పకుండా అది అందరూ సాధించగలుగుతారు. ఇది నేను IASలో ట్రైనింగ్ చేసేటప్పుడు నా బ్యాచ్మేట్ ఒకరున్నారు, అజయ్ అరోరా అని. తను కంప్లీట్గా బ్లైండ్ పర్సన్, బట్ ఆయన IAS సాధించుకున్నారు. అలానే రాజస్థాన్ క్యాడర్కి అలాట్ అయి ఉన్నారు. చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. అలానే ఇప్పుడు మన జిల్లాలో కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా మన జుబేదా గారిని కూడా చూస్తున్నాను. వారు ఒక సోలార్ సొసైటీ, దివ్యాంగ్ సోలార్ సొసైటీ అని ఏర్పాటు చేసుకొని సొంతం ఉపాధి చేసుకోవడమే కాకుండా ఇంకా కూడా దివ్యాంగుల మహిళలకు ఉపాధి కల్పిస్తూ, అలానే ప్రభుత్వానికి కూడా యూనిఫామ్ స్టిచ్చింగ్స్ ఇవన్నీ కూడా చేస్తూ తన ప్రతిభను చాటుతున్నారు. సో వీళ్ళందరూ కూడా మనం చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ చాలామంది చిన్నారులు కూడా ఉన్నారు. చదువు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు తప్పకుండా బాగా చదివి పై చదువులు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఒక మంచి స్థానంలో మీరందరూ కూడా సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.